ఆర్థికంగా చేయమంటలేను. ఆలోచన పరంగా, సబ్జెక్ట్ పరంగా, మీకు తెలిసిన మంచి అవకాశాల పరంగా వాళ్ళకా అనుమ ఆహ్వానం పలకాలి కంపల్సరీ. సో, దానివల్ల ఏమైద్దంటే వాళ్ళు మీ టీమ్‌లో వస్తారు. మీకు మంచి జరుగుతది. వాళ్ళకి మంచి జరుగుతది. సో, థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. వండర్‌ఫుల్, వండర్‌ఫుల్. సో, లెట్స్ వెల్కమ్ లీడర్స్. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మనం సెషన్‌లోకెళ్దాం. ఎనీ డౌట్స్, ఎనీ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్? ఇక్కడ లింగయ్య సార్ హ్యాండ్ రైజ్ చేశారు. లింగయ్య గారు ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే, నమస్తే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. నిన్న చేసినాము, పూర్తిగా కాలేదు. అది PVCMETA 5 సీడ్ ఫండింగ్ జాయింట్ చేసినాము, అది పూర్తిగా కాలేదు సార్. ఓకే సార్, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, స్క్రీన్ ఓపెన్ చేయండి. సరే సార్, చేస్తాను. ఇది డాష్ బోర్డు మీద 5 అట్లనే కనబడుతున్నాయి సార్. అవి మీరు మన సీడ్ ఫండింగ్ చేసినవి పోలేదు అవి. పోతాయి, పోతాయి. ఇప్పుడు కూడా కనబడుతుంది సార్, అందుకే చెప్తాను అన్నమాట. ఇంకోటి 13 ఉంటే ఒకటి డాష్ బోర్డు మీద పంపించినాం, అది 12 కూడా కనబడతలేవు మళ్ళీ మాకు. అది ఇక్కడ సీడ్ ఫండింగ్ నొక్కండి, కింద సీడ్ ఫండింగ్ నొక్కండి. సీడ్ ఫండింగ్ నొక్కండి. సార్ ఇక్కడ స్టేకింగ్ రివార్డ్ పైన నొక్కండి, స్టేకింగ్ రివార్డ్. స్టేకింగ్ రివార్డ్ పైన నొక్కండి. నొక్కినా సార్. కింద ఇక్కడ అవైలబుల్ ఒకటే ఉన్నది. ఒకటే ఉన్నది. మొత్తం 13 ఉంటే 13 ఉంటే ఒకటి సార్. నిన్న ఏం చేసినాం మనం? నిన్న సీడ్ ఒకటి డాష్ బోర్డ్ పంపించుకున్నాం. అంతకుముందు 5 ఉండే నాది. 5 అయిపోయినాక మళ్ళీ ఒకటి వారానికి వస్తే పంపించుకుంటున్నాం కదా అట్లా. అంతకుముందు 5 ఉంటే ఒకటి పంపించినాం. ఈ పంపించినప్పుడు 13 ఉండే, అందులోకెళ్ళి 12 అయినాయి. మళ్ళీ డాష్ బోర్డు మీద కనబడతలేదు. అది మిగతా 12 కనబడతలేవు. 13 ఒకటి పంపిస్తే 12 అయినాయి. ఆ 12 కనబడతలేవు అసలు. అవి నిన్న టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఎలా కనబడతాయి సార్? ఇప్పుడు మేము చేసిన 5 మేడం. నిన్న 12 కాదు, టోకెన్ ఫార్మింగ్ చేసాం. ఓకే, ఓకే. మీరు కింద పైన టోకెన్ ఫార్మింగ్ నొక్కండి, పైన టోకెన్ ఫార్మింగ్ నొక్కండి. నాకు యాక్చువల్ గా గుర్తులేదు, నిన్న ఏం చేసినా గుర్తులేదు కాబట్టి. సార్ మీరే సార్ టోకెన్ మీరు లాస్ట్ 3 చుక్కలు నొక్కండి, 3 చుక్కలు నొక్కండి. 13 ఉంటే ఒకటి బయటికి తెప్పించేసి 12 మిగతా 12 టోకెన్ ఫార్మింగ్ చేయించారు. అవునవునవునవును. సార్కు చూపెడదాం, మళ్ళీ ఒకసారి చూపెడదాం, కన్ఫ్యూజ్ అయిపోయారు. రిలోడ్ కొట్టండి. రిలోడ్ కొట్టినా సార్.